ఒక ప్యాకేజీలతో వాళ్ళ అధికార పార్టీకి మద్దతిస్తూ ప్రజల సమస్యలు గాలి కొదిలి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను పట్టించుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి అక్రమాలు ఎక్కడ బయట పెడతారో అన్న భయంతో వాళ్ళతో కలిసి చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్న దానిపైన ఈరోజు అందరూ కూడా మేము ముందు నుంచి మాట్లాడుతున్నది ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. 9 మందికి కేవలం 9 మందికే విప్ ఇవ్వటం ద్వారా నిన్న వాళ్ళ ఇది తెలుసుకున్నాం. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చేసేటువంటి చూసి ప్రజలే కాదు యావత్ దేశం కూడా ఆ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆ పార్టీ యొక్క నైజము ఈరోజు బయటపెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఏ ఆశయంతో స్థాపించారో తను ఒకవేళ తన ఆత్మ అనేది ఉంటే ఇది చూసి తను ఘోషిస్తాడు. తాము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది కాకుండా మళ్ళా మా పైన ఎదురుదాడి చేస్తున్నారు. మేము ప్యాకేజీల కోసమో బెయిల్ కోసమో చేసింది కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా మా ప్రధాన శత్రువు పార్టీ అయినా కూడా మేము ఆ రోజు మా నాయకులు అదే పదే తిట్టినా కూడా మేము ఆ రోజు ప్రజల కోసం అని చెప్పి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఏకవాక్య తీర్మానంలో ప్రజల కోసం అనే దానిపైన ఈ రోజు మేము అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చాం. మా ఎజెండా ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా వైఫల్యం చెందింది. ఏ రంగంలో కూడా వీరు సరైనటువంటి రీతిలో ప్రజలు న్యాయం చేయలేకపోతున్నారు. విద్యుత్ సమస్యలు అయితేనేమి, అన్ని సమస్యలు, ఉపాధి సమస్యలు, ప్రతి ఒక్కటి ఏ రకంగా కూడా సామాన్య ప్రజానీకానికి చెందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా సకాలంగా జరగడం లేదు అని చెప్పి మేము గతంలో ఆరోపించి చేశాం. కానీ ఒకటే ఈరోజు తెలుసుకోవాల్సిందల్లా, తెలుగుదేశం పార్టీ మా పైన ఎప్పుడు ఎదురుదాడి చేసే పార్టీ గతంలో ఎఫ్డీఐలు అబ్సెంట్ అవడం అయితేనేమి, ఈరోజు అవిశ్వాస తీర్మానంలో డైరెక్ట్ గా అధికార పార్టీకి మద్దతు ఇవ్వడం అయితేనేమి వాళ్ళ నైజం బయటపడింది. ఈరోజు మేము కూడా చెప్తున్నాం ప్రజలకు, ఈ రోజు రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మా బాధ్యతను పూర్తిగా మేము నెరవేరుస్తాం. ప్రజల కోసం అనునిత్యం పోరాడతాం. ఈ అవిశ్వాస తీర్మానంలో అధికార పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందిందో అన్ని విధాలు మేము ఎండ కడతాం కూడా. ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానం విషయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కాంగ్రెస్ పార్టీని ఎలా కాపాడుతున్నారో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈరోజు అసెంబ్లీ వైపు చూస్తూ ఉంది. నిజంగా గతంలో రాజ్యసభలో అయితేనేమి రాజ్యసభ సభ్యులను ఆ రోజు ఓటింగ్లో పాల్గొనకుండా ఆప్షన్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు అసెంబ్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు ప్రజల పక్షాన నిలిచి ఈరోజు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ బాధ్యతగా నిలిచి మేమున్నంత వరకు మీ ప్రభుత్వానికి ధోకా లేదు అని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రంగాల్లో రైతాంగానికి విద్యుత్ సరఫరా అయితేనేమి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి,